జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అందులో తులారాశి వారికి సంబంధించినటువంటి స్థితిగతులను చూసినప్పుడు తులారాశి వారికి కుజబలం తగ్గినట్టు. షష్ఠ స్థానంలో కుజుడు రాహు కలిసి ఉన్నప్పుడు కుజుడు ఒక రకమైనటువంటి ధైర్యాన్ని, ఒక రకమైనటువంటి గొప్ప స్థితిని కలగజేస్తారు. మరీ ముఖ్యంగా ఎన్ని అనారోగ్య సమస్యలైనా రానివ్వండి, కుజుడు కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే 6వ స్థానం అనేటువంటిది కుజుడికి చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్. ఆయన అక్కడ ఉంటే రికవరీ రేటును పెంచేస్తాడు. ఎంత పెద్ద అనారోగ్యం రానివ్వండి వెంటనే తగ్గించేస్తాడు, లేదా ఎంత పెద్ద శస్త్రచికిత్స జరగనివ్వండి తొందరగా రికవరీని కలగజేస్తారు. మరి ఇప్పుడు సప్తమంలో ఉండడం, అయితే ఇది సప్తమం దిగ్బలశూన్యమైనటువంటి స్థానం అవ్వడం, ప్రత్యేకించి సప్తమ స్థానం అది స్వక్షేత్రం అయినా కుజుడంత బలమైనటువంటి గ్రహం కాదు తులారాశి వారికి. అందువల్ల ఏమవుతుంది, దాంపత్య జీవనంలో చిన్నపాటి సమస్యలు లేదా ఎడబాటు, అనగా భర్త ఒక ప్రాంతంలోనూ భార్య వేరే ప్రాంతంలోనూ ఉండడం, లేదా సంతానం వేరే ప్రాంతంలో ఉండడం, సంతానానికి సంబంధించి చిన్నపాటి సమస్యలు, ఇలా దాంపత్య పరంగా కుటుంబ పరంగా కొద్దిపాటి ఇబ్బందులను కలగజేస్తారు. ఖర్చుల్ని పెంచుతూ ఉంటారు, మాట పట్టింపులు పెంచుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ కుజుడు సప్తమంలో ఉన్నప్పుడే సంబంధ బాంధవ్యాలన్నీ కూడా విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. ఏదైనా ఒక చిన్న మాట పట్టింపు రావడం, అది అన్నదమ్ముల మధ్యనో, తోబుట్టువుల మధ్యనో, లేదా భార్యాభర్తల మధ్యనో, బంధువుల మధ్యనో, మిత్రుల మధ్యనో ఏదో ఒక చిన్న మాట పట్టింపు వచ్చి చిలికి గాలివానలా మారడం, అది సంబంధ బాంధవ్యాల మీద ప్రభావాన్ని చూపించడం లాంటి అంశాలన్నీ కూడా తులారాశి వారు చూడొచ్చు. ఈ మార్పు అంత మంచిది కాదు, అంత చెడు కాదు. కుజుడు ఇచ్చేటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారు ఎవరైతే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో, లేదా విదేశాల్లో ఉంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ మార్పు చాలా బాగా పనికొస్తుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి, రాజకీయ నాయకులకి, వీరందరికీ కూడా ఈ కుజుడు మార్పు చాలా విశేషంగా కలిసి వస్తుంది.